నేటి రాశి ఫలాలు వృషభ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో వివాదాలు కొంత చికాకు కలిగిస్తాయి కాబట్టి మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఆర్థికంగా కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార అనుకూలత అనేది ఉంటుంది, లాభాలను గడిస్తారు. కానీ ఎవరైతే నూతన వ్యాపారాల కోసం పెట్టుబడుల కోసం చూస్తున్నారో వారి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఎందుకంటే కొంత నష్టపోయే అవకాశం అయితే కనబడుతుంది. ఈరోజు చేపట్టిన పనులలో శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తి కావు. ఇక వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం కూడా మంచిది కాదు ఈరోజు. అలాగే ఉద్యోగస్తులకు కొంత శ్రమ అనేది ఉంటుంది. అలాగే వృషభ రాశి వారు ఈరోజు మాట్లాడే ముందు చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. నోరు జారడం వల్ల కూడా నష్టపోయే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు పట్టుదలతో ముందుకు సాగుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి కొంత సఫలత అనేది కనబడుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అలాగే మీరు అనుకోని ఆహ్వానాలను అందుకుంటారు, తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీ ఇష్టదేవ ఆరాధన మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. మీపై ఉన్న బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో లాభాలు అనేవి సామాన్యంగా ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట పని భారం అనేది తగ్గుతుంది. అలాగే రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి ఈరోజు మంచి వ్యవహార అనుకూలత అనేది కనిపిస్తుంది. విద్యార్థులకు వారి యొక్క ప్రయత్నాలలో సఫలమవుతారు. అలాగే ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి కొన్ని ఇబ్బందుల నుండి బయటపడతారు. వృషభ రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గోధుమ. అలాగే అదృష్ట సంఖ్య 2, 9. పేదలకు చెప్పులు దానం చేయడం వల్ల, హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంత శుభమే జరుగుతుంది.